డైలీ టేస్ట్ ది డైలీ. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో నీటి మట్టం 49.20 అడుగులకు ఉంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఎగువన కురిసిన వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాద్రి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులు గోదావరి నదిలో దిగి స్నానాలు చేయకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తగ్గుతోంది. గత 2 రోజులుగా ఉగ్రరూపం దాల్చడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద స్థాయి పెరిగి ప్రవహిస్తున్న పరిస్థితిని ఇప్పటికే తెల్లవారుజామున 3:30 కూడా 48 అడుగులు చేరడంతో అయితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జిల్లా కలెక్టర్ జితేశ్వరి పేటల్ జారీ చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం వరకు కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ క్రమంగా నిన్న సాయంకాలం వరకు కూడా ఈ యొక్క ప్రవాహం గంటకి పరవళ్లు తొక్కుతుండటంతో అయితే గోదావరి ప్రవాహం పెరిగి ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఈ యొక్క 48 అడుగులు దాటి ప్రవహించడంతో అయితే రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. భద్రాచలం మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే భద్రాచలం ఆలయ పరిసర ప్రాంతాలకు కూడా స్లూయిస్ లో వాటర్ లీక్ అవడంతో అక్కడ ఉన్నటువంటి బాహుబలి మోటార్లతో అయితే బయటకు పంపించే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇక్కడ మన ప్రస్తుతం గోదావరి వద్ద ఉన్న గోదావరి పరవళ్లు చూడవచ్చు. ఈ యొక్క ప్రవాహం పైన ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, పెద్ద ఎత్తున అయితే వర్షపాతం నమోదవడంతో అయితే ఈ యొక్క వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. మనం ప్రధానంగా చూసుకుంటే ప్రాణహిత, ఇంద్రవతి, ఇటు ఎస్ఆర్ఎస్ బ్యారేజీకి పూర్తిగా నీరు చేరడంతో దాదాపు ఒక ఎస్ఆర్ఎస్ బ్యారేజీ నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం అయితే గంటకు పెరుగుతుందని చెప్పాలి. ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఈ ప్రవాహం కొనసాగితే 50 అడుగులు దాటే ప్రవహించే అవకాశం ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క ప్రవాహం ఇంకా కొనసాగే ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఈ 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా వరద ప్రవాహం అయితే ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ యొక్క గోదావరి ముంపు ప్రాంత ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అయితే సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈ యొక్క రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. భద్రాచలంతో పాటు ఇటు బూర్గంపాడు, మనుగూరు, పెనుపాక కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ముంపు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ యొక్క వరద ప్రవాహం చూసుకుంటే మాత్రం గత 2 నెలలుగా అయితే ఈ యొక్క మూడోసారి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క ముంపు ప్రాంత ప్రజల్ని ముంపు ప్రాంతాలు కూడా సందర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ అత్యవసరం అయితే ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా సమాచారం అందించాలని తెలుపుతున్నారు. ఈ యొక్క మన భద్రాచలం కరకట్ట పైన కూడా పెద్ద ఎత్తున అయితే పోలీసులు పహార కాస్తున్నారు. అక్కడ ఎవరైనా కూడా స్థానఘాట్లకు వెళ్లే విధంగా అయితే వెళ్లకుండా అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ గజీతగాలు కావచ్చు, ఇటు బోట్లను కూడా ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం 53 అడుగులు దాటి మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దింపే విధంగా అయితే అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ యొక్క గోదావరి ప్రవాహంతో అయితే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అయితే కంటి మీద కునుకులేస్తుందని చెప్పాలి. మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాల కారణంగా ఇటు తాలిపేరు కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో అయితే ఈ యొక్క దిగువగా విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయికి నుంచి ప్రవహిస్తుందని చెప్పాలి. ఈ యొక్క గోదావరి కరకట్ట ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క స్థానఘాట్లు పూర్తిగా నీట మునిగినాయి. కళ్యాణకట్ట కావచ్చు, ఇటు ఉప ఆలయాలు కూడా పూర్తిగా నీరు చేరడంతో అయితే అక్కడ బారిగేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా గోదావరిలో దిగే ప్రయత్నం చేయకుండా చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క సాయంకాలం వరకు వరద ప్రవాహం ఇంకా కొనసాగే ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతున్నారని చెప్పాలి. 53 అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీతీ న్యూస్, భద్రాచలం నుంచి.